స్కాన్లో బేబీ హార్ట్ బీట్ లేదు, ముందు స్కాన్లో ఉన్న హార్ట్ బీట్ ఇప్పుడు మిస్ అయింది, సో మిస్క్యారేజ్. ఇది విన్నప్పుడు మీకు ఎంత కష్టంగా ఉంటుందో చెప్పేటప్పుడు కన్వే చేయడానికి మాకు ఒక డాక్టర్గా అంతే కష్టం. అండ్ ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్స్ అన్నమాట మా జాబ్లో. ఎప్పుడు మీకు హ్యాపీ న్యూస్ చెప్పాలనే కదా మాకు ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కసారి ఎర్లీ వీక్స్లో హార్ట్ బీట్, ముందు వచ్చిన హార్ట్ బీట్ సైలెంట్గా మిస్ అవ్వచ్చు అన్నమాట. దీనే మిస్క్యారేజ్ అంటాము. మీకు పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఏమి ఉండకపోవచ్చు. ఇది కన్వే చేయంగానే మాకు ఎదురయ్యే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేడం ఎందుకు ఇలా జరిగింది, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో మేము ఎలా దీన్ని ప్రివెంట్ చేయాలి అని చెప్పి. చాలా వరకు కారణాలు మన చేతిలో ఉండవు, అండ్ ఒక్కొక్కసారి కారణాలు కూడా ఉండకపోవచ్చు, ఇడియోపతిక్ మాట. మెజారిటీ కారణాలు క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్, బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఏమైనా డిఎన్ఏ ఎర్రర్స్ కానీ, ఈ ఫర్టిలైజేషన్లో, ఎర్లీ సెల్ డివిజన్లో, నెక్స్ట్ ఈ మదర్కి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ డిజార్డర్ ఏమన్నా ఉన్నా, మేజర్ అంటోమికల్ డిఫెక్ట్స్, సివియర్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ లాంటివి ఉండొచ్చు. సో మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి, ఫస్ట్ స్టాప్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, హెల్దీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్, ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అట్లీస్ట్ 1 month బిఫోర్ నుంచి మీరు స్టార్ట్ చేసి వాడాలి. షుగర్, బీపీ, థైరాయిడ్ ఏమన్నా ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. 2 or more మిస్క్యారేజెస్ ఉంటే మేము అదర్ ఇవాల్యుయేట్ చేస్తాం, జెనెటిక్ కౌన్సిలింగ్ అది చేసి ఆటో ఇమ్యూన్ అవి రూల్ అవుట్ చేస్తాము. సో 1 మిస్క్యారేజ్ ఇస్ నాట్ ద ఎండ్. మీకు చక్కగా హెల్దీ బేబీ పుడతారు, వరీ అవ్వకండి.